నీ ఆశయ సాధనలో 1000 సార్లు విఫలం చెందిన ప్రయత్నం విరమించకు. గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉన్నాయని దిగులు చెందకు. ముళ్ళపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మన విజయం సాధించాలంటే కష్ట నష్టాలు ఉంటాయి. వాటిని అధిగమిస్తేనే మన విజయం సాధించగలుగుతాం. విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. మనకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. బలంతో, ధైర్యంతో, బాధ్యతతో పోరాటం నేర్చుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. ప్రతి మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది. గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్ళే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. నిజాయితీ, ప్రేమ, ఓర్పు మన అస్త్రశస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు. జీవితం చిన్నది. ధైర్యంగా పోరాడు. ఉదాత్తమైన లక్ష్యం కోసం దాన్ని త్యాగం చేయడానికి వెనకాడకు. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. మనుషుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే, కానీ దానిని అనుసరించడానికి కాదు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. ఈ లోకాన్ని ఏ ఇద్దరూ ఒకే మాదిరిగా చూడరు. గొప్ప కార్యాలు ఎప్పుడూ గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి. మానవుణ్ణి అధ్యయనం చేయి. అతడే సజీవ కావ్యం. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీకు ఈ లోకంలో అసాధ్యం ఏమీ లేదు. అనుభవాల క్రమమై జీవితం, అనుభవమే గురువు. పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అని అనుకుంటాడు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. మన అదృష్టానికి మనమే కర్తలం. ఏదైనా కొత్తగా వైవిధ్యంగా చేయాలనుకుంటే గుంపులో నుండి పైకి వచ్చి అడుగులేయండి. గుంపు ధైర్యం ఇవ్వచ్చేమో కానీ గుర్తింపునివ్వదు. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు. ఆశకు బానిస అయ్యేలా ఎప్పుడూ బతకకండి. ఆశయానికి అతిథి అయ్యేలా బతకండి. మార్గాన్ని బట్టి గమ్యమే మారిపోతుంది. మీ నిర్ణయాన్ని బట్టి జీవితమే మారిపోతుంది. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. గర్వంతో ఉండవద్దు. దాని ప్రతిఫలాలు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు. స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు. నిన్ను నువ్వే కోల్పోతావు. ఒక్కోసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ డబ్బుతో కొనగలం అనుకుంటాం, కానీ ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనివి కొన్ని ఉన్నాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమించిన వాళ్ళు. వాటి విలువ పొందిన వారి కంటే పోగొట్టుకున్న వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. జీవితంలో నీ నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. డబ్బు సంపాదించమని చెప్తుంది. కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం కష్టమైనా చేయమని చెప్తుంది. నమ్మకం వీటన్నింటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. మీ సొంత విలువ మీరేమిటి అనే దాన్ని బట్టి నిర్ధారింపబడదు. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోగలరు అనేదాన్ని బట్టి ఉంటుంది. ఎవరికో నచ్చినట్టుగా బతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టుగా బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.